యూనివర్సిటీ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన కవాతులో జేఎన్టీయూ అనుబంధ కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ సమైక్య నినాదాలతో మార్మోగింది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి వర్మ తెలియజేస్తారు. వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా 26వ రోజు కూడా రగిలిపోతా ఉంది. మొత్తం కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పట్టణాలతో కూడా మొత్తం జిల్లా యావత్తు కూడా నిరసనలతో హోరెత్తిపోతుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక జేఎన్టీయూ విద్యార్థుల సమైక్య కవాతు నిర్వహిస్తూ ఉన్నారు. వేలాది మంది విద్యార్థులు జేఎన్టీయూ ఆవరణ నుంచి కలెక్టరేట్ వరకు కూడా ఈ కవాతు నిర్వహిస్తూ మనకు కనపడుతూ ఉన్నారు. చెప్పండి, ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు, కనీసం ఎవరు స్పందించిన దాఖలాల్లో మీ ఉద్యమం ముందు ఎలా సాగబోతుంది? మేము ఈ ర్యాలీ ద్వారా సామాన్య ప్రజలకు తెలియజేస్తున్నాము ఏ విధంగా సీమాంధ్ర ప్రాంత ప్రజలు అన్యాయానికి గురి అవుతున్నారో ఈ డివిజన్ వల్ల. సో ఈ రోజు మా జేఎన్టీయూ పరిధిలోని అఫిలియేటెడ్ కాలేజెస్ మరియు టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ మూకుమ్మడిగా స్వచ్ఛందంగా ఈ డివిజన్ కి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్నాము. సో ఇందుకు అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ సీమాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా నీటి సమస్య, నిరుద్యోగ సమస్య, ఇవాళ చూసుకుంటే గనక ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్, ఐఐటి, ఎన్ఐటి, డిఫెన్స్ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఏ ఒక్క సీమాంధ్ర ప్రాంతంలోని పట్టణం కూడా హైదరాబాద్ కి 1/10 కూడా డెవలప్మెంట్ లేదు. అందుకనే ముందుగా డివిజన్ చేయాల్సి వస్తే హైదరాబాద్ వంటి నగరాలను రెండింటిని, ఒకటి రాయలసీమలోను, ఒకటి కోస్తా ప్రాంతంలోను ముందు డెవలప్ చేసి ఆ తర్వాత డివిజన్కి వెళ్ళాలని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. ఇండియా డెవలప్ అనేది స్టూడెంట్సే వెన్నెముక. అట్లాంటిది మాకు ఒక యూనివర్సిటీ, నెంబర్ 1 యూనివర్సిటీ ఒక సీమాంధ్ర, ఒకటి అన్ని హైదరాబాద్లో, సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటి, ట్రిపుల్ అన్ని హైదరాబాద్లో ఉండి ఇంకా విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి, పైగా జాబులు చేయాలి, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ మీద డిపెండ్ అవ్వాలి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ అన్ని ఏమీ లేవు ఇక్కడ. సోనియా గాంధీ ఢిల్లీలో కూర్చుంది, అదేమంటే తెలంగాణ ఇచ్చేసాము, మేము వెనక్కి దక్కము, మేము మాట మీద నిలబడతాము అంటారు. మాట మీద నిలబడతారు. విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది రేపు? మా భవిష్యత్తు, మేము వాళ్ళ పిల్లలు లాంటి వాళ్ళం కాదా? రేపు ఓట్లేమా? మాకేం హక్కు లేదా ప్రజాస్వామ్యం మీద? అదేమంటే తెలంగాణకి వెనక్కి దక్కమంటారు. ఇంకేది ఎక్కడ న్యాయమండి? మా సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు మేము కోరేది ఏమిటంటే, మీరు దయ ఉంచి రాజీనామా చేసి మా ర్యాలీలో స్వచ్ఛందంగా అజెండాలు లేకుండా పాల్గొనవలసిందిగా మేము జేఎన్టీయూ తరఫున కోరుతున్నాం. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, సీమాంధ్రలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన తర్వాతే రాష్ట్ర విభజన చేపట్టాలి. ఆ రాష్ట్ర విభజన అనివార్యం అయితే కనుక 2 ప్రాంతాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, 2 పట్టణాలను డెవలప్ చేయాలి. కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి ఈ ఉద్యమంలో పాల్గొనాలని మొత్తం జేఎన్టీయూ విద్యార్థులంతా కోరుతా ఉన్నారు. ప్రసాద్తో వర్మ, టీవీ9 కాకినాడ. సమైక్యాంధ్రకి మద్దతుగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి